బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖలో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణాన్ని సిపి గౌశాలం బట్టబయలు చేశారు. మరణించిన కానిస్టేబుల్ పేరుతో ఏకంగా 1.40 కోట్ల మేర నిధులను కాజేసిన 5 సభ్యుల ముఠాపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరణించిన కానిస్టేబుల్ రవీందర్, గంగస్వామి, రవి పేర్ల మీద నకిలీ అకౌంట్స్ సృష్టించి ఈ నిధులను దారి మళ్లించారు. అంతేకాకుండా నకిలీ జీతాల ఖాతాలపై లోన్లు కూడా తీసుకుని సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం చిగురు మామిడిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి. ఇతనికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిరామయ్యతో పాటు మరో 3 సహకరించారు. రామ్మోహన్ నుంచి 3 కిలోల 40 గ్రాముల బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉంటూ తోటి సిబ్బంది మరణాన్ని కూడా సొమ్ము చేసుకున్న ఈ కేటుగాళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిపి వెల్లడించారు. వీళ్ళు కన్స్పైర్ చేసి 3 డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూపించారు బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్ ఇన్ IFMIS పోర్టల్. అండ్ ఆల్మోస్ట్ దాదాపు జూన్ 2022 నుంచి ఒక ఎంప్లాయీకి జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెగ్యులర్ పే శాలరీ బిల్ చెక్ చేసినప్పుడు కొన్ని సస్పిషన్స్ మనకి దొరికింది. అప్పుడు ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో DDO కరెంట్లీ తో పాటు అడిషనల్ డీసీపీ అడ్మిన్కి ఇది ఎంక్వైరీ చేయడానికి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం డీటెయిల్ ఎంక్వైరీ తెలిసిన తర్వాత మనకి తెలిసింది 3 ఎంప్లాయీ ఐడీస్ ఆర్ బీయింగ్ యూస్ టు క్లెయిమ్ శాలరీ, కానీ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ నామినల్ రోల్. డీటెయిల్ చూసిన తర్వాత మనకి ఏ అకౌంట్లో ఇది శాలరీ క్రెడిట్ అవుతుంది అది వెరిఫై చేసాము. దీస్ వర్ ఇన్ 3 persons నేమ్, నేమ్లీ లవుడ్యా రవి, గంగారాజ్ చుక్క అండ్ నామ్ తబాబ్ శంకర్. ఈ 3 ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో పోలీస్ శాలరీ ఎందుకు పోతుంది అది వెరిఫై చేసాము. సో అప్పుడు డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు అకౌంట్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వాజ్ లింక్డ్ టు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, ద మెయిన్ అక్యూజ్డ్ A1 ఇన్ దిస్ కేస్. ఆ A1కి అండ్ రిటైర్డ్ A కూడా అండ్ ఆల్ 3 ఇండివిజువల్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. సో హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ ఇంతకుముందు పే సెక్షన్లో ఇక్కడ పని చేశారు, కంప్యూటర్ సెక్షన్లో. అండ్ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చిగుడు మామిడి పోలీస్ రిటర్న్ అతనికి పోస్టింగ్ చేశాము. అండ్ రిటైర్డ్ అయ్యో ఈ కేసులో మునిరమయ్య గారు, అతను కూడా అక్టోబర్ 2021 నుంచి ఇక్కడ ఈ ఇయర్ జనవరి 2026 వరకు పని చేశారు. ఇద్దరు కన్స్పైర్ అయ్యి ఈ డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్స్కి ఎంప్లాయీ ఐడి ఐడెంటిఫై చేసి వీళ్ళకి నేమ్ చేంజ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత IFMIS పోర్టల్లో నేమ్ చేంజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ కింద చూపించారు. ఈ ఇద్దరు కొల్యూషన్ వల్ల ఇట్లా ఫ్రాడ్